ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలతో కూడినటువంటి టీషర్ట్లను ధరించి అసెంబ్లీకి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి అదానీ ఇద్దరు కుమ్మక్కై తెలంగాణను దోచుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఈరోజు ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీలోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలతో కూడినటువంటి టీషర్ట్లను ధరించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్తో పాటు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడంతో అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదానీ రేవంత్ రెడ్డి ఫోటోలతో కూడిన టీషర్ట్లను తీసివేసిన తర్వాతనే అసెంబ్లీ లోపలికి రావాలంటూ పోలీసులు తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరాకరించారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. దేశంలో రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో దోస్తీ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒకవైపు అదానీని విమర్శిస్తారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు 100 కోట్లు అంటే స్కిల్ యూనివర్సిటీకి తెలంగాణలో స్థాపించబోయే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ అదేవిధంగా తెలంగాణ ప్రజలు తిరస్కరించడంతో రేవంత్ రెడ్డి వాటిని వెనక్కి తీసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసు వ్యాన్లోకి ఎక్కించిన పరిస్థితి కనబడుతుంది. దుర్మార్గం, నిరంకుశత్వం. ఏమిచ్చినారు మేనిఫెస్టోలో? 7వ గ్యారంటీ అన్నారు, ప్రజాస్వామ్యం అన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఇదే అదానీ ఫోటో ఉన్నటువంటి టీషర్ట్లు వేసుకొని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లోకి వెళ్ళగలిగారు. కానీ అదానీ ఫోటో ఉన్న టీషర్ట్, అది సీఎంఓ రిలీజ్ చేసిన ఫోటోనే, అధికారికమైన ఫోటోను మేము టీషర్ట్ల మీద వేసుకొని వాళ్ళ అసెంబ్లీలోకి పోలేకపోయినాం. పార్లమెంట్ లో ప్రజాస్వామ్యం అమలవుతుంది ఎట్లా, ఇక్కడ అసెంబ్లీలో అమలు కాదు ఎట్లా? ఇక్కడ రేవంత్ రెడ్డి మార్క్ చట్టం నడుస్తున్నది, రేవంత్ రెడ్డి మార్కు లా నడుస్తుంది అనమాట. దిస్ ఈజ్ రేవంత్ లా, దిస్ ఈజ్ నాట్ గవర్నమెంట్ లా. రూల్ ఆఫ్ లా అనేది లేదు. దుర్మార్గంగా అణిచేస్తున్నారు. ఏ హక్కులు చివరికి ఎమ్మెల్యేలకు గుడి గట్టి నా కాలు టైర్ అయింది, అవస్థతో ఉన్నాను. నెట్టి లోపలికి ఇచ్చేస్తుంటే కాలు విపరీతంగా అవస్థ అయింది. భయంకరంగా హింస చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. లోపలికి నెడుతుంటే తలకు దెబ్బలు తాకుతున్నాయి. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నది ఈ ప్రభుత్వం. ఫోటో ఉన్నటువంటి టీషర్ట్లు వేసుకొని రాహుల్ శాసన మండలి శాసనసభ్యులు అందరినీ కూడా మా సభా వ్యవహారాలకు వెళ్లకుండా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా మాకు డ్రెస్ కోడ్ చెప్పలేదు. ఏ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, ఏ వేసుకోవద్దు అనే ఎక్కడ కూడా రూల్లో లేదు. మరి అసెంబ్లీ ముందట పోలీసుల రాజ్యం ఏందో మాకైతే అర్థం కాలేదు. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు కూడా ఇంతకు ఎక్కువ కూడా నిరసన తెలుపుతాం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి తీసుకుని తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. చూస్తున్నాం, ఈరోజు అసెంబ్లీకి హాజరైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదానీ రేవంత్ రెడ్డితో ఫోటోతో కూడినటువంటి టీషర్ట్లు ధరించి సభకు వచ్చేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతోంది. పార్లమెంట్ లో మాత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అదానీ ఫోటోలతో సభకు వెళ్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీకి వెళ్తే అభ్యంతరం ఏంటన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ఈ రోజు మధ్యాహ్నం వరకు సభ ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సాయంత్రం సెక్రటేరియట్ లో నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకుంది. మరోవైపు సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది. దీంతో ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించి రేవంత్ రెడ్డి అదానీ ఫోటోతో కూడినటువంటి టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి రావడంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు వ్యాన్లోకి ఎక్కిస్తున్న పరిస్థితి అయితే మనం ఒకసారి చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి వారిని పోలీసు వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు లేదా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. రేవంత్ రెడ్డి